హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీస్ కార్నర్. ఈరోజు మా ఇంట్లో వేరుశనగ అచ్చు మేము రెగ్యులర్గా ఎలా చేసుకుంటున్నాం అన్నది ఈ వీడియోలో చేసి చూపిస్తాం. దీనికోసం 2 కేజీ పిక్కలని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ చూపించిన మాదిరిగా వేరుశనగ పిక్కలని దోరగా వేయించకపోతే వాటిపైన ఉన్న పొట్టు సరిగ్గా రాదు. దానివల్ల మనకి అచ్చు కూడా సరిగ్గా రాదు. ఈ పిక్కలను చేతుల మధ్యలో ఉంచి చేతితో నలుపుకున్న పట్టు వచ్చేస్తుంది. బద్ద అయ్యేటట్లు మనం చేతితో ఎట్లా నలపాలి. ఈ విధంగా పళ్ళెంలో వేసి ఒకసారి ఇలా విసురుకుంటే మొత్తం పైన పొట్టు అంతా కూడా గాలికి ఎగిరిపోతుంది. తర్వాత మనకి పిక్కలైతే మనకి ఇలా వస్తాయి ఫైనల్గా. ఇప్పుడు మనము ఎండబెట్టుకున్న ఎండు కొబ్బరిని కొంచెం గ్రైండ్ చేసుకుని ఎండు కొబ్బరి పొడిని తయారు చేసుకుందాం. వేరుశనగ అచ్చులో ఎండు కొబ్బరి వేసి చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. తినేటప్పుడు చాలా కమ్మగా అనిపిస్తుంది. ఇక్కడ మనం 1 కేజీ పిక్కలకి 1 కేజీ బెల్లాన్ని అయితే తీసుకుని మొదటగా అచ్చు వేసుకుంటున్నాము. బెల్లాన్ని ముందుగా స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. తీగపాకం వచ్చేంత వరకు మనం బెల్లాన్ని బాగా మరిగించుకోవాలి. తర్వాత ఒక పళ్ళాన్ని తీసుకుని ఆ పళ్ళం మీద కొంచెం నెయ్యి వేసి బాగా నెయ్యి అంతా పళ్ళానికి అద్దించండి. ఎందుకంటే మనం వేరుశనగ అచ్చు వెంటనే ఈ పళ్ళంలో వేసుకోవాలి, లేకపోతే గట్టి పడిపోతుంది. బెల్లం తీగపాకం వచ్చిందా లేదా అన్నది ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్లో ఈ పాకాన్ని వేసుకుంటే ఒక ఉండలాగా చుట్టుకోవాలి. అలా వస్తే ఇది తీగపాకం అయినట్టు. అలా అయినప్పుడే మనం ఈ పాకంలో పిక్కలు వేసుకోవాలి. ఇప్పుడు తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని కొంచెం వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత పిక్కలను కూడా వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత వెంటనే పళ్ళెంలో వేసుకోవాలి అచ్చు కింద.
ఇప్పుడు వేడి చల్లారక ముందే షార్ప్గా ఉన్న గరిటెతో కానీ కత్తితో కానీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనం చల్లారిన తర్వాత అచ్చు మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ అచ్చు 2 విధాలుగా చేసుకున్నాం. ఒకటి ముద్ర పాకంతోని, ఒకటి లేత పాకంతోని. ముద్ర పాకం అంటే అచ్చు కొంచెం తినేటప్పుడు గట్టిగా ఉంటుంది. మనకి జీడిపాకం తింటున్నప్పుడు ఎలా వస్తుందో అలా వస్తుంది. లేత పాకం అంటే ఒక స్వీట్ మైసూర్ పాకు ఎలా తింటామో అలాగనిపిస్తుంది. సో 2 విధాలుగా చేసుకున్నాము. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి 2 అచ్చులు కూడా. ఒకటి ముద్ర పాకం, ఒకటి లేత పాకంతో చాలా బాగున్నాయి. ఎక్కువ పిక్కలు వేసి చేసుకోవడం వల్ల ఇది హెల్త్కి చాలా మంచిది. ప్రోటీన్ రిచ్గా ఉంటుంది ఈ స్వీట్. భోజనం చేసిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.